అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు 'నిర్ణయం'. ఈ కథని రచించిన వారు తిరుమల శ్రీ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నా ఇల్లు ధర్మసత్రం కాదు, దారిన పోయే దానయ్యలందరినీ తీసుకొచ్చి మేపటానికి. ఆ ముసలాన్ని వెంటనే ఇంటి నుండి పంపేయకపోతే నువ్వే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అనిల్ చిందులు తొక్కుతుంటే నిర్ఘాంతపోయాను నేను. అతను ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కాలేదు నాకు. నా ఇల్లు నిజమేనా? ఆ ఇల్లు మా ఇద్దరిది కాదా? దాని మీద నాకేం హక్కు లేదా? ఆ సంసారంలో, అతని జీవితంలో నాకు సమాన పాత్ర ఉందని అతను ఎప్పుడు గుర్తిస్తాడు? పాపం అండి. ఎల్జీ మ్యారేజ్ వ్యాధితో బాధపడుతూ ఇంటి నుండి తప్పిపోయి వచ్చిన ఓ 70 ఏళ్ళు వృద్ధుడు అనాథల వీధుల్లో తిరుగుతుంటే మానవతా దృక్పథంతో ఇంటికి తీసుకువచ్చాను. అది తప్ప? అతని తాలూకా వాళ్ళను కనిపెట్టి అతన్ని వారికి అప్పగించేంతవరకు 2-3 రోజులు ఆ పెద్దాయనకు మన ఇంట్లో ఆశ్రయం ఇస్తే మనకు కలిగే కష్టము నష్టము లేవుగా, సౌమ్యంగా అన్నాను. గెస్ట్ రూమ్ తలుపులు మూసి ఉన్నాయా? అతని అరుపులు ముసలాయనకు ఎక్కడ వినిపిస్తాయోనని బెడ్రూమ్ తలుపులు మూసేశాను. గత రాత్రి అనిల్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఫ్రెండ్ ఎవరో డ్రింక్ పార్టీ ఇచ్చాడంటూ. ఆ సమయంలో ఆ అతిథిని కూర్చి ప్రస్తావించటం సందర్భోచితం కాదని ఊరుకున్నాను. మర్నాడు చెబితే అది అతని స్పందన. అతను చూసిన చూపుకే శక్తి ఉంటే ఆ పాటికి కాలి బూడిదైపోయేదాన్ని నేను. తన మాటకు ఎదురు చెప్పడం ఇష్టం ఉండదు అతనికి. పురుషహంకారం. ఐఆమ్ లిస్ట్ కాన్సర్ట్ డే. నేను టూర్ నుండి తిరిగి వచ్చేసరికి ఆ ముసలాడు నాకు కనిపించకూడదు అన్నాడు కఠినంగా. ఇంకోసారి ఇలా వీధిలో కనిపించిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చావంటే నువ్వు కూడా వీధిన పడవలసి ఉంటుంది. సూట్ కేసు తీసుకొని బయటకు విసవిసా నడిచాడు. నిస్సత్తువుగా బెడ్ పైన వాలిపోయాను నేను. నా పరిస్థితి ఏమిటో నాకే అగమ్యగోచరంగా అనిపిస్తుంది. 5 ఏళ్ల క్రితం అనిల్తో నా వివాహమైంది. పెద్దల కుదిర్చిన సంబంధం. అప్పటికే MBA పూర్తి చేసి ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాను నేను. అనిల్కి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. తండ్రి లాయర్, తల్లి గృహిణి. ఓ అక్క ఉంది. ఆమెకు పెళ్ళైపోయింది. బాగా కలిగిన కుటుంబం. అందుకే వారు అడిగినంత కట్నం ఇచ్చి ఆ కుటుంబంలోకి నన్ను పంపించారు మా వాళ్ళు. నాకు ఓ చెల్లెలు ఉంది. నాకంటే 3 ఏళ్ళు చిన్నది అది. నా అత్తవారింట్లో మగవాళ్లదే పైచేయి. ప్రతి విషయంలోనూ పురుషాధిక్యత స్పష్టమవుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ల మాటకు ఎదురు చెప్పటానికి వీల్లేదు. అదే చెట్టు యొక్క కొమ్మ అయిన అనిల్కి కూడా అదే గుణం అబ్బడంతో వింతలేదు. అత్తింట్లో అడుగుపెట్టిన వారానికే ఆ పరిస్థితి అర్థమైపోయింది నాకు. భార్య ఉద్యోగం చేయడం అవమానంగా భావించే తత్వం అనిల్ది. అయితే పెళ్లికి ముందే ఉద్యోగం చేయడం పట్ల నాకు గల మక్కువను గూర్చి స్పష్టం చేయడంతో ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. సందు దొరికినప్పుడల్లా నా ఉద్యోగం మీద సెటైర్లు వేస్తుంటాడు. తన ఉద్యోగమే గొప్ప, నాది నథింగ్ అన్నట్టు మాట్లాడతాడు. నాకు పిల్లలంటే ఇష్టం, కానీ అప్పుడే పిల్లలు వద్దంటాడు. నచ్చజెబితే పిల్లల్ని కనడానికి ఇంకా బోలెడు వయసు ఉందంటూ కసురుకుంటాడు. పడకపైన కూడా నా మూడ్స్తో అతనికి పనిలేదు. ప్రతిదానికి తన మాటే చల్లాలనుకుంటాడు, చెల్లించుకుంటాడు. మేడం అన్న పిలుపుతో ఆలోచనలో నుండి బయటపడ్డాను నేను. పనిపిల్ల. ముసలైన స్నానం అయిపోయిందట. నేను తీసి ఇచ్చిన అనిల్ యొక్క పంచె చొక్కా తొడుక్కుంటున్నాడని చెప్పింది. బ్రేక్ఫాస్ట్కి టేబుల్ పైన ప్లేటు సర్దమని పురమాయించి లేచి వెళ్ళాను. ఆ ముసలైనకు 65 ఏళ్ళుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. మంచి కుటుంబంలోంచి వచ్చిన వాడిలాగే ఉన్నాడు. నన్ను ఎవరు ఏమిటి అని అడగకుండా బుద్ధిగా చెప్పినట్టు చెయ్యసాగాడు. తన వివరాలు అడగపోతే శూన్యంగా చూస్తున్నాడు. ఆయన అవసరాలను చూడడమే కాక ఆయన్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండే బాధ్యతను కూడా పనిపిల్లకు అప్పగించాను. ఆ పెద్దాయన ఫోటో తీసి లోకల్ పోలీస్ స్టేషన్లోనూ టీవీ ఛానల్స్లోనూ ఇచ్చాను. వార్తాపత్రికలో కూడా ప్రకటన ఇచ్చాను. ఫలితంగా 3వ రోజున ఆయన కొడుకు కోడలు వచ్చారు. వారిది పొరుగురట. రైతు కుటుంబం. 5-6 రోజుల క్రితం సిటీలో ఓ పెళ్లికి వచ్చారట. కొంతకాలంగా తండ్రి ఆల్జీమర్స్ డిజీజ్తో బాధపడుతున్నాడట. తప్పనిసరిగా పెళ్లికి తీసుకురావాల్సి వచ్చిందట.
పెళ్లి సందడిలో కాస్త పరాకుగా ఉండటంతో ఆయన ఎలాగో బయటకు వెళ్ళిపోయాడట. తండ్రి కనిపించకపోవడంతో 2 రోజుల పాటు సిటీ అంతా వెదికారట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారట. ఏ సంబంధమూ లేకపోయినా తండ్రిని ఆదుకొని సురక్షితంగా తమకు అప్పగించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు దంపతులు. పెద్దాయన క్షేమంగా తన కుటుంబాన్ని చేరుకోగలిగినందుకు మిక్కిలి సంతోషం కలిగింది నాకు. రాను రాను అనిల్ ప్రవర్తన రుచించడం లేదు నాకు. అతని ఓవర్ బేరింగ్ యాటిట్యూడ్ని సహించడం కష్టంగా ఉంటుంది. ఇద్దరము ఉద్యోగాలు చేస్తున్నాం. ఇద్దరము ఉదయమే వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాం. అయినా అతనికి ఏ లోటు కలగకుండా అన్నీ ఒంటిరెక్క మీద అమర్చుతుంటాను. అతని నుండి చిన్న సాయం కూడా లభించదు. అప్పటికి ఏదో ఒక దానికి అతను నా పైన చిర్రుబుర్రులాడుతుండటం చిరాకు కలిగిస్తుంటుంది నాకు. నా ఇబ్బందిని గూర్చి వివరించబోతే అతను చెప్పేది ఒకటి. బోడి ఉద్యోగం మానేసి ఇంటి పట్టునుండు. ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ని నేను. ఉపాధ్యాయ వృత్తి అంటే తేలిక భావం అతనికి. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. ఇట్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్స్. తల్లిదండ్రులు మనం చదువుకునేందుకు అవకాశం కల్పిస్తే మనకు విద్యాబుద్ధులు గరిపి జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేసేది గురువులు అన్నాను నేను ఓసారి ఆవేశంగా, నిరసనగా చూసి. అలాగని నువ్వేదో గొప్ప ఉద్యోగం వెలగబెడుతున్నట్టు ఫీల్ అయిపోకు. నేను నీ జీతం నా జీతంలో సగం కూడా లేదని మర్చిపోకు అన్నాడు. ఎంత పొగరు అనిపించింది నాకు. బ్యాంకులో లోన్ తీసుకుని డస్టర్ కారు కొన్నాం మేము. నిజానికి ఆ లోన్కి సంబంధించిన ఈఎంఐలు నా జీతంలో నుంచే కడుతున్నాను. అనిల్ పనిచేసే కంపెనీకి వెళ్ళే దారిలోనే నా కాలేజ్ ఉంది. ఉదయం నన్ను కాలేజ్ దగ్గర దింపి తాను ఆఫీస్కు వెళ్ళవచ్చును. సాయంత్రం వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకోవచ్చును. కానీ అలా చేయడం అతని మెయిల్ ఎగోని గాయపరుచుతుంది. తాను వాడుతున్న పాత స్కూటర్ని నా మొఖాన పడేసి కారును తను వాడుతున్నాడు. పిక్ అవర్స్లో హెవీ ట్రాఫిక్లో స్కూటర్ పైన కాలేజీకి వెళ్ళి రావడం యాతనగా ఉంటుంది నాకు. అంతకు మునుపు సిటీ బస్సులో వెళ్ళేదాన్ని. అదే నయం అనిపిస్తుంది. మాంగళ్య బంధం అయితే ఏర్పడింది కానీ మా మనసులు మాత్రం ముడివేసుకోలేకపోయాయనిపిస్తుంది నాకు. ఏ విషయంలోనూ మా అభిప్రాయాలు కలవకపోవడం ఆశ్చర్యమే కాక దురదృష్టం కూడాను. నాకు కొంచెం చారిటీ పిచ్చి. అనిల్ మాటల్లో ఎక్కువ. కలిగినంతలోని ఏదో ఒక రూపంలో హ్యావ్ నాట్ సే కోసం వెచ్చించడం అలవాటు. అది అనిల్కి సుతరాము కిట్టదు. అభాగ్యులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలదంటాడు. సమాజం మనకు ఇచ్చిన దాంట్లోంచి కొంత తిరిగి ఇవ్వడంలో తప్పు లేదు అన్నది నా వాదన. పెద్ద ఖర్చులను నా బోడి జీతం నుంచే చేయించడానికి మాత్రం తన మేల్ ఇగో అడ్డుపడుతుందనుకుంటాను. మ్యారేజ్ అంటే సర్దుబాటుతనం అంటారు. ఎప్పుడు ఆడదే సర్దుకుపోవాలా? ఓసారి నా కొలీగ్ ఒక ఆమె తన బర్త్డే పార్టీకి ఆహ్వానించింది నన్ను. సాయంత్రం కాలేజీ ముగియానే స్టాఫ్ అంతా కలిసి ఆమె ఇంటికి వెళ్ళాము. వెళ్లే ముందు అనిల్కి ఫోన్ చేసి చెప్పాను. ఆ వేళకి అతన్ని డిన్నర్ హోటల్లో తినేయమన్నాను. సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసేశాడు. పార్టీ ముగిసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలైపోయింది. అనిలుడే అయ్యాడు. పార్టీలో అందరితో కలిసి స్టెప్పులు వేస్తుంటే ఇల్లు మొగుడు జ్ఞాపకం రాలేదా అనుకుంటాను అన్నాడు వ్యంగ్యంగా. తెల్లబోతూ పార్టీ అన్నాక కాస్త వెనక ముందులు అవుతుంది కదండి అన్నాను. కోపం ఖర్చు లేకుండా వచ్చేస్తుంది అతనికి. పార్టీలు ఫ్రెండ్సు అంటూ ఆడది అర్ధరాత్రి వరకు తిరుగుతుంటే ఇంట్లో మొగుడికి ఎవరు ఒంటి చేసి పెడతారన్న ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదు అంటూ అరిచాడు. అదేమిటి, ఈ పూటకు మిమ్మల్ని హోటల్లో తినేయమన్నాను కదా, ఉండండి క్షణాల్లో వండేస్తాను అన్నాను. అవసరం లేదు అన్నాడు బెడసరంగా. పడుకున్నానన్న మాటే కానీ నిద్ర పట్టలేదు. అనిల్ ప్రవర్తన నన్ను బాధిస్తుంది. ఎన్నోసార్లు చెప్పకుండా తాను పార్టీలకు వెళ్ళి అర్ధరాత్రి దాటాక ఇంటికి రావడం కద్దు. ఒక్కోసారి తాగి వచ్చేవాడు. ఫ్రెండ్స్ డ్రింక్ పార్టీ ఇచ్చేవారనేవాడు. ముందుగా తెలియక వంట చేసి అతని రాక కోసం ఎదురు చూస్తూ తినకుండా కూర్చునేదాన్ని. ఫోన్ చేస్తే కాల్స్ కట్ చేసేవాడు. వచ్చాక అడిగితే ఏం, నేను ఎక్కడికి వెళ్ళేది నీకు చెప్పాలా, నీ పర్మిషన్ తీసుకోవాలా అంటూ ఎగిరి పడతాడు. తినబుద్ధి కాక
ఆ రాత్రికి ఆ భోజనంగానే పడుకుంటాను. నా చెల్లెలు సరితకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్కు నేను ఒక్కదాన్నే వెళ్ళడమైంది. అనిల్ తనకు ఖాళీ లేదనడంతో సరిత నాకంటే అందంగా ఉంటుంది. ఓ ఎంఎన్సీలో పనిచేస్తుంది. జీతం బాగానే వస్తుంది. హై స్పిరిట్స్లో ఉందది. అత్తవారు కోటీశ్వరులట. కోడలు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదని మానేయమన్నారట. అది ఆనందంగా ఒప్పుకుందట. విద్య నేర్చినది కేవలం విజ్ఞానం కోసమే కాదే పిచ్చిమొద్దు. దాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించడానికి కూడా. అప్పుడే చదివిన చదువుకు సార్థకత చేకూరుతుంది అన్నాను. నవ్వేసింది. అనిల్ది ద్వంద్వ వైఖరి, డ్యూయల్ పర్సనాలిటీ. అందుమూలంగా నేను అనుభవించే బాధ నా మదిని నిరంతరం దొలుస్తూనే ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేని సమస్య నాది. అమ్మతో పంచుకుని కొంతవరకైనా నా మనోభారాన్ని తీర్చుకోవాలనిపించింది. అయితే అమ్మ స్పందన నేను ఊహించిన దానికి భిన్నంగా లేకపోవడంతో పెద్దగా అబ్బరపడలేదు నేను. అతను మగాడే, ఆడవాళ్ళం, మనమేం సర్దుకుపోవాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకొని బాధపడకూడదు అంది. ప్రత్యక్ష దైవం కాలం నాటిది మరి. ఓ రోజున అనిల్ హఠాత్తుగా ఓ సాల్వో పేల్చాడు. తనకు జర్మనీలో ఓ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందట. జీతం ఇక్కడి కంటే రెండింతలు ఎక్కువట. వెంటనే ఓకే చేసేశాడట. విదేశాలకు వెళ్ళాలని అతను ప్రయత్నిస్తున్నట్టు నాకు ఎప్పుడూ చెప్పలేదు కూడా. అతను డబ్బు కోసం అయిన వారందరినీ వదిలి విదేశాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా ఉద్యోగం నాకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ నాకొక ఐడెంటిటీ ఉంది. నన్ను నమ్మిన సమాజం ఉంది. పరాయి దేశంలో అగంతుకు రాలిలా జీవితం గడపడం నాకు ఇష్టం లేదు. అదే మాట అంటే తోక తొక్కిన తాచులా లేచాడతను. నాకు నా కెరీర్ ముఖ్యం. బంధువులు ఎక్కడికి పోరు. పలకరించుకోవడానికి సెల్ ఫోన్లు, స్కైప్లు ఉన్నాయి. నీ అనాకాని ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది. డోంట్ బి సిల్లీ అన్నాడు తీక్షణంగా. ఆల్రెడీ ఆఫీసులో 1 మంత్ నోటీస్ ఇచ్చేశాను. నెక్స్ట్ మంతే మన ప్రయాణం. నా పెళ్లినాటి నా జీతం 30,000, అతనిది 20,000. అయినా నా జీతం ఎక్కువని, అతనిది తక్కువని ఆలోచించలేదు నేను. అతనికి ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలో 80,000 జీతంతో ఆఫర్ రావడంతో అతనితో వచ్చేశాను. నేను పనిచేసే ప్రైవేటు బ్యాంకు యొక్క బ్రాంచ్ ఈ ఊళ్ళో లేనందున రాజీనామా చెయ్యవలసి వచ్చింది. పిల్లలకు చదువు చెప్పడం అంటే మిక్కిలి ఇష్టం నాకు. అందుకే ఆ విరామంలో బీఎడ్, ఎంఎడ్లు చేశాను. లెక్చరర్ ఉద్యోగం కోసం యూజీసీ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యాను. ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. అని నన్ను ఉద్యోగంలో చేరవద్దన్నాడు. నేను వినిపించుకోలేదు. బ్యాంకు ఉద్యోగం కాబట్టి సులభంగా వదిలేశాను. కానీ ఇది నా మనసుకు నచ్చిన పని. వదులుకోవడానికి నిరాకరించాను. జీతం మునుపటి కంటే 10,000 తక్కువే. అయినా బాధ అనిపించలేదు నాకు. అతను గతాన్ని విస్మరించి నా ఉద్యోగాన్ని, జీతాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మాత్రం కిచెన్తో బాధ కలుగుతుంది. కానీ ఇప్పుడు తన కెరీర్ ముఖ్యమని మాట్లాడుతున్నాడు. జర్మన్ మార్క్స్, ముందు బంధువులు, భాతృదేశము, కడకు కట్టుకున్న భార్య సైతం ఎక్కువ కాదన్నట్లు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయింది నాకు. ఇప్పటికే సెల్ ఫోన్లు, టీవీలు మనుషుల మధ్య దూరాలను పెంచేశాయి. ఇక దేశం విడిచి వెడితే ఆ మెకానికల్ లైఫ్లో భార్యాభర్తలు సైతం నెలకొకసారి కలుసుకునే పరిస్థితి ఏర్పడినా అబ్బరపడన అవసరం లేదు. మెరిట్తో స్వదేశంలోనే ఎదుగుదామని అయిన వారందరినీ వదిలి ఎండమాముల కోసం పరుగులు పెట్టవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించాను నేను. ఐ లవ్ మై పీపుల్, ఐ లవ్ మై జాబ్, ఐ లవ్ మై కంట్రీ. అన్నిటినీ వదిలి రావడానికి నాకు మనస్కరించడం లేదు అన్నాను. నేను ప్రాధేయపడే కొద్దీ అతని ఏరోగెన్స్ పెరిగిపోయింది. మొగుడు కావాలంటే నాతోరా. ఇక్కడి మనుషులు, నీ పొంతులమ్మ ఉద్యోగమే ముఖ్యమనుకుంటే వెల్, ద డెసిషన్ ఈజ్ యువర్స్ అంటూ కోపంగా నవ్వుతూ భుజాలు ఎగరేశాడు. ఆ రాత్రంతా నిశ్శబ్దంగా రోదిస్తూ ఉండిపోయాను నేను. కాలగమనంలో 15 ఏళ్ళు దొర్లిపోయాయి. నేనిప్పుడు ఓ కాలేజీకి ప్రిన్సిపాల్ని. బాధ్యతతో పాటు జీతం కూడా ఎక్కువే. ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చొని పని చేసుకుంటుంటే హాయ్ మమ్మీ అంటూ పరిగెత్తుకు వచ్చింది వెన్నెల. నా కూతురు, నా ఎడారి జీవితంలో కాచిన వెన్నెల. ప్రేమతో ముద్దు పెట్టుకున్నాను. హోంవర్క్ ఉంది మమ్మీ అంటూ తన గదికి పరిగెత్తింది. వెన్నెలకు 13 ఏళ్లుంటాయి. 8th క్లాస్ చదువుతుంది. పసితనంలోనే పోలియో వచ్చిన కారణంగా ఎడమకాలు చిన్నగా ఈడ్చుతుంది.
నా దృష్టి అప్రయత్నంగా గోడకు ఉన్న అనిల్ ఫోటో మీద పడింది. అతని వదనంలో యారోగెన్స్ కొట్టవచ్చినట్టు కానవస్తుంది. చిన్నగా నిట్టూర్చాను. ఆ యారోగెన్స్ మా ఎడబాటుకు కారణమైంది. ఆ రోజు నా జీవితం ఓ ముఖ్యమైన మలుపు తిరిగిన రోజు. నీకు నేను కావాలో లేక నీ వాళ్ళు నీ ఉద్యోగం కావాలో నిర్ణయించుకోమని సవాల్ విసిరాడు అనిల్. ఏ స్త్రీ కూడా చేజేతులా తన సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి ఇష్టపడదు. కానీ మా వివాహం అయినప్పటి నుంచి నా పట్ల అతని ప్రవర్తనను నెమరవేసుకున్నాను నేను. తాను మగవాడు కనుక తనదే పైచేయి కావాలన్నట్టు అడుగడుగున అతను ప్రదర్శించే పురుష అహంకారమే నెప్తిక వస్తుంది. ఆడది కూడా ఓ మనిషినని, ఆమెకు వ్యక్తిత్వము ఆత్మగౌరవం ఉంటాయని గుర్తించని అతని చదువులు వ్యర్థమని, ఎప్పటికైనా గుర్తించకపోతాడా, మనిషి మారకపోతాడా అని సుమారు 5 ఏళ్లుగా ఎదురు చూశాను నేను. చదువుకు సంస్కారానికి సంబంధం లేదని నిరూపించాడు. కఠినతరమైన దురదృష్టకరమైన ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు నేను. స్త్రీకి సంసారం అనే ఓ ఆలంబన అవసరమే, కానీ అదే ముఖ్యం కాదు. వ్యక్తిత్వం ఆత్మాభిమానం కోల్పోయి జీవోత్సవంలా బ్రతకటం కంటే ఒంటరి జీవితమే ఉత్తమం అనిపించింది నాకు. అలాంటి నిర్ణయం తీసుకుంటానని ఎదురు చూడలేదేమో. మొదట నిశ్చేష్టుడయ్యాడు అనిల్. తర్వాత వంకరగా నవ్వాడు. విషయం తెలిసి అమ్మా నాన్న పరిగెత్తుకొచ్చారు. భర్త ముఖ్యమంటూ నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి విఫల ప్రయత్నం చేశారు. నెల్లాళ్ల తర్వాత నాకు గుడ్ బై చెప్పి ఒంటరిగానే జర్మనీకి వెళ్ళిపోయాడు అనిల్. ఆ తర్వాత ఓ ఫోన్ కాల్ కూడా చేయలేదు. అతని సంగతులేవీ తెలియలేదు నాకు. ఓ మార్పు అయినా అడ్జస్ట్ అవడానికి కొంత సమయం పడుతుంది. అన్నిటికీ సమాధానం కాలమే చెబుతుంది. కేవలం మనుగడే ముఖ్యం కాదని, జీవితానికి ఓ పరమార్థం ఉండాలని ఆలోచించాను నేను. ఆ ఆలోచనలో నుండి ఉద్భవించినది వీకేర్ ఆశ్రమం. ఆల్జీమర్స్ మూలంగా ఇంటి నుండి తప్పిపోయి వచ్చిన వృద్ధులను ఆదుకోవడం, వారిని వారి కుటుంబాలకు అప్పగించటం, కుటుంబాలను కనిపెట్టలేని సందర్భాలలో ఆశ్రమంలోనే వారికి వసతి సదుపాయాలు కల్పించి ఆదరించడము మా సంస్థ యొక్క ముఖ్యోద్దేశం. పలువురు ఔత్సాహికులు వీకేర్లో వాలంటీర్స్ కావడం ముదువాహం. రెగ్యులర్ స్టాఫ్కి మాత్రం నెల జీతాలు చెల్లిస్తుంటాను. ఆశ్రమ నిర్వహణ కోసం నా జీతంలో సగభాగం కేటాయించాను. దానికి తోడు సంస్థ యొక్క సేవలను గుర్తించి కొందరు ఉదారులు విరాళాలు కూడా ఇవ్వసాగారు. ఆ పుష్కర కాలంలో ఎందరో వృద్ధులను వారి వారి కుటుంబాలతో కలిపి మంచి పేరు తెచ్చుకుంది వీకేర్. అనిల్ వెళ్ళిపోయిన 2 ఏళ్లకు ఓ పాపను తెచ్చుకొని పెంచుకోవాలని ఓ అనాథాశ్రమానికి వెళ్ళాను నేను. కను ముక్కు తీరు బాగుండి ఆరోగ్యంగా ఉన్న ఆడ మగ పిల్లలను చూపించారు నాకు. అయితే పోలియో సోకిన కాలితో నా వంక వింతగా చూస్తున్న 6 ఏళ్ల పసిపాప నన్ను ఆకర్షించుకుంది. చామన ఛాయ అయినా చక్రాల్లాంటి కనులతో క్యూట్గా ఉంది. నేను ఆ పాపను కావాలనడంతో ఆశ్చర్యపోయారంతా. ఎవరైనా బాగున్న పిల్లలను కోరుకుంటారు, కానీ అవిటి దాన్ని ఎవరు తీసుకుంటారు? అందుకే పాపకు వెన్నెల అని నామకరణం చేసి చట్టబద్ధంగా దత్తత చేసుకున్నాను. నా ఎడారి జీవితంలో తాను వెన్నెల కావాలన్నదే నా ఆకాంక్ష. అమ్మా అంటూ పాప నా చెంగు పట్టుకుని తిరుగుతుంటే ఓ వినూత్న అనుభూతి, అవ్యక్తమైన ఆనందము కలిగేవి నాలో. నా జీవితానికి కొత్త వెలుగులను తెచ్చింది వెన్నెల. సెల్ఫోన్ మోగటంతో ఉలికిపడి ఆలోచనలో నుంచి బయటపడ్డాను నేను. అటువైపు వీకేర్ కేర్ టేకర్ ఓ పెద్దాయన నక్లీస్ రోడ్లో ఎయిమ్లెస్గా తిరుగుతుంటే గుర్తించి ఆశ్రమానికి తీసుకువచ్చారంట వాలంటరీ ఒకరు. వెన్నెలను చూసుకోమని ఆయనకి చెప్పి ఆశ్రమానికి బయలుదేరాను నేను. అక్కడ కొత్తగా వచ్చిన వృద్ధుడిని చూసి ఉలిక్కిపడ్డాను. ఆయన ఎవరో కాదు, అనిల్ తండ్రి, నా మామగారు. నన్ను గుర్తుపట్టలేదు ఆయన. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నారు. దుస్తులు మాసి ఉన్నాయి. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాను. స్నానం చేయించి ఇస్త్రీ దుస్తులు ధరింపజేశాను. నేను అన్నం తినిపిస్తుంటే చంటి పిల్లాడిలా అనిపించారు. ఆయన పడుకున్నాక అత్తవారింటి నెంబర్ పాత డైరీలో వెతికి పట్టుకొని ఫోన్ చేశాను. అన్నేళ్ల తర్వాత చేస్తున్నానేమో కిచ్చింతూ ఉద్విగ్నతకు గురయ్యాను. అత్తగారి గొంతులోని గద్గత్వత్వం నాకు తెలుస్తూనే ఉంది. మామగారు నా దగ్గర ఉన్నట్లు చెప్పగానే ఫోన్లోనే ఏడ్చేసింది ఆవిడ. 2 ఏళ్ల క్రితం ఆ వ్యాధి సంక్రమించిందట ఆయనకు.
ప్రాక్టీసు మానేశారట. అప్పుడప్పుడు అలా తప్పిపోతారట. 4 రోజుల క్రితం స్పెషలిస్ట్ కన్సల్టేషన్ నిమిత్తం హైదరాబాదుకు వచ్చారట. ఎలాగో మిస్ అయిపోయారట. మర్నాడు కాలేజీకి సెలవు పెట్టేశాను నేను. బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా మా పెళ్లినాటి ఫోటో ఆల్బమ్ మా అమ్మగారికి చూపించి ఎవరినైనా గుర్తుపడతారేమోనని ప్రయత్నించాను. శూన్యంగా చూశారంతే. మధ్యాహ్నానికల్లా వచ్చేశారు అత్తయ్య గారు తన తమ్ముణ్ణి కూతుర్ని తీసుకొని. వారిని గుర్తుపట్టలేదాయన. అనిల్ గురించి అత్తయ్య గారు చెబుతున్న విషయాలు పెద్దగా విస్మయం కలిగించలేదు నాకు. జర్మనీ వెళ్ళిన కొత్తలో అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేవాడట అతను. ఓసారి హఠాత్తుగా ఓ జర్మన్ యువతితో కలిసి ఇండియాకు వచ్చాడట. ఆమె తన కొలీగ్ అని, ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాడట. భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం తగదని తండ్రి తిట్టాడట. అది తన జీవితం, తన ఇష్టం అంటూ తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయాడట అనిల్. అది జరిగి 10 ఏళ్ళవుతుందట. అప్పటినుంచే అత్తయ్య గారికి మామయ్య గారికి మనోవ్యధతో ఆరోగ్యం క్షీణించిందట. నా వీకేర్స్ ఆశ్రమం గురించి తెలుసుకొని మనస్ఫూర్తిగా అభినందించింది. అప్పుడు స్కూల్ నుండి వచ్చిన వెన్నెల మమ్మీ అంటూ పరిగెత్తుకు వచ్చి నా మెడకు చుట్టుకుపోయి ముద్దులు పెడుతుంటే చిన్నగా నిట్టూర్చింది ఆవిడ. నిన్ను దూరం చేసుకున్న మేము దురదృష్టవంతులు అమ్మా అంది. మర్నాడు వాళ్ళు మా అమ్మగారిని తీసుకువెళుతుంటే ఎయిర్పోర్టులో సజన నయనాలతో వీడ్కోలు పలికాను నేను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.